నేను మీ స్వాతి, ఉస్మానియా యూనివర్సిటీ. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక అపూర్వమైనటువంటి ఘట్టం ఏంటి అంటే, స్టాఫ్ నర్సులకి ఏవైతే నియామక పత్రాలు ఉన్నాయో అవి అందజేయడం జరుగుతూ ఉంది. అయితే దీని మీదనే మన హరీష్ రావు గారు ఒక పెద్ద కమెంట్ చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్లో పని ఎట్లుందంటే, వంట అయినాక గరిట తిప్పినట్టుంది ఇలా కథ, వంటంతా మేము చేసి పెడితే వీళ్ళు వచ్చి గంట తిప్పుతున్నారు అంటున్నాడు ఆయన. తెలంగాణ అచ్చ భాషల మాట్లాడాల్సినటువంటి మాటలు అన్నీ మాట్లాడతారు, కానీ ఒక్కటి నిజమై సావదల్లా. మీరు 2022లో ఇచ్చినటువంటి స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో డిసెంబర్లో ఇచ్చిర్రు అది, దాని తర్వాత 2023లో దానికి ఇంకా కొన్ని పోస్టులు జోడించడం జరిగింది. ఏదో ఆధారా బాధారా ఎగ్జామ్ పెట్టిరు, రాసిర్రు. దాని తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, తాత్కాలికమైనటువంటి గ్యాప్ వచ్చింది కాబట్టి మేము ఈ నియామక పత్రాలు అందజేయలేకపోయినాం అనేటువంటిది మిమ్మల్ని మీరు బాగా సమర్థించుకుంటుర్రు. కానీ సార్ హరీష్ రావు గారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీరు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలి, వీళ్ళని ఏడుకో తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశం ఉంటే, మీరు 2022లో డిసెంబర్లో నోటిఫికేషన్ వేసినప్పుడు 2023 జనవరిలో మళ్ళీ దానికి కొన్ని ఇంకో పోస్టులు జోడించినప్పుడు త్వరితగతిన పూర్తి చేయాలి కదా. మీకేదో ఆదల బాధల నెట్టుకొస్తుంది అన్నట్టు 2018లో ముందస్తు ఎన్నికలకు రాలేదా మీరు? ఇవన్నీ చూసుకోవాలి కదా. మరి మీ వైన్ షాప్లో టెండర్లు పిలవలేదా ముందే? అంటే వైన్ షాప్ టెండర్లు పిలవచ్చు, ఎందుకంటే మీకు పైసలు వస్తాయి కదా. వైన్ షాప్ టెండర్లను ముందే పిలిచిర్రు, అవి చేసుకున్నారు. తర్వాత మీరు 2018లో ముందస్తు ఎలక్షన్స్కి వచ్చిర్రు. అంటే మీకు అనుకూలమైనటువంటి వ్యవస్థను మీకు అనుకూలంగా మార్చుకుంటున్నారు తప్పితే వ్యవస్థకు అనుకూలంగా ప్రభుత్వాలు మారేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మీరు ఏమంటున్నారు, కష్టం ఒకటిది ఫలితం ఒకటి, ఊరు ఒకటిది పేరు ఒకటిది. కష్టం ఒకటిది, ఇప్పుడు పేరు ఒకటి అనుభవిస్తున్నాడు. మేము నోటిఫికేషన్ ఇచ్చినాం, మేము నియామకాలు చేపట్టినాం, మేమే ఎగ్జామ్ పెట్టినాం, మీరేదో ఈరోజు నియామక పత్రాలు ఇచ్చి మీరే నోటిఫికేషన్లు కొత్త నోటిఫికేషన్ ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నారు ఎందుకు అన్నట్టు కమెంట్లు చేయడం జరుగుతుంది. మిమ్మల్ని ఎవడొద్దన్నాడయ్యా? మీరు ఏమంటారు, వైన్ షాప్ టెండర్లు పిలవంగలేంది ఈ నియామక పత్రాలు ఇవ్వడంలో లేట్ అయిందా మీకు? ఈ నియామక పత్రాలు ఇచ్చుట్లనే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందా? అంతకుముందు ఏం చేసిర్రు? ఎవరికైతే మీరు రియల్ ఎస్టేట్లల్లా, ఎవరికైతే భూదందాల మీద, స్థిరాస్తి కలిగినటువంటి వాళ్ళకు లాభం చేకూర్చే పని మీద ఉన్నటువంటి దృష్టి వీటి మీద ఉంటే బాగానే ఉండేది. వాటి మీద లేకనే కదా ఈరోజు మీరు కింద కూర్చున్నారు. అందుకే కదా ప్రజలు మిమ్మల్ని నెట్టి పడేసిర్రు. ఇదంతా తెలిసి కూడా ఈరోజు కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే, మేమంతా అన్నీ చేసిపోతే రెడీగా వచ్చి మీరు అన్నీ ఇట్లా వడ్డించుకొని తింటారు. మేము అంటే అరే నాయన, ఆడా ఖజానా ఖాళీ అయ్యి ఊడ్చుకొని తినిపోయిర్రు మీరు. ఇప్పుడు ఆ అప్పులు కట్టుకొని మేనేజ్ చేయలేక ఉన్న ప్రభుత్వాలు కావాలి. ఇప్పుడు మీరు చేసేటువంటి కమెంట్లు కూడా ఏ లెవెల్లో ఉన్నాయంటే, ఆ స్టాఫ్ నర్స్ నియామకాలు అనేది నిజంగా జరుగుతూ ఉన్నటువంటి విషయం. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త శకం మొదలవుతుంది అనడానికి మొదటి అడుగు పడుతూ ఉంది. ఆ మొదటి అడుగును కూడా ఏదో తప్పటడుగులు వేస్తూ ఉన్నారనేటువంటి విషయంగా చిత్రీకరించడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. చూడండి, ఈ వీర ప్రయత్నం అనేది అంతకు ముందు ఉండాలి. అంటే మీరు అనుకున్నటువంటి విషయం ఏంటంటే, ఇక ఇప్పుడు కూడా మేమే అధికారంలోకి వస్తాం, అది కన్ఫామ్. ఇక తెలంగాణ అచ్చ భాష యాస నేర్చినాం, తొడలుపుడు కాళ్ళుపుడు చేతులుపుడు, అరే ఆగురాబాయ్ ఉండురాబాయ్ గిట్లా నేర్చినాం కాబట్టి జనాలు పిచ్చోళ్ళు మాటలకే ఓట్లేస్తారు, మాకు మంత్రాలకు చింతకాయలు రాలుతాయని మీరు ఎక్స్పెక్ట్ చేసిర్రు. అదంతా జరగలేదు. నిరుద్యోగులు ఏ విధంగా ముందుకు పోయి మిమ్మల్ని గద్దెదించిరో, కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి రావడం మీరు జీర్ణించుకోలేకపోతుర్రు. ఇంకా కడుపు మంట మీకు జల్లారలేదు, అది ఓర్చుకోలేకపోతుర్రు. ఆ ప్రాసెస్లోనే అందులో భాగంగానే ఏ విషయమైనా విమర్శించడని మాట్లాడడానికి మాకే చికాకు అనిపిస్తుంది రోజు మిమ్మల్ని తిట్టలేక. మీకు అనిపిస్తలే? ప్రతిదానికి విమర్శించడం ఇది కాదయ్యా. ప్రతిపక్ష హోదాలు ఉంటే ఎట్లుండాలనేది నేర్చుకోరు ఫస్ట్. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ దోస్తులు వేరే రాష్ట్రాలలో మీకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు, పక్క రాష్ట్రంలో కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మీ తొత్తులు ఉంటారు కదా, ఆడ నేర్చుకోండి. ప్రతిపక్ష హోదాలుండి ప్రభుత్వం మీద పోరాడేటువంటి విధానాలు కొన్ని ఉంటాయి. ఆ విధానాలను మనం అవలంబించి ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్లాలటువంటి విషయంతో ముందుకెళ్తే మీ మేధావితనం అనేది అక్కడ గుర్తింపు వస్తుంది తప్పితే ఇంతే మేము విమర్శలే ఏకదాటిగా మేము విమర్శలనే ఉంచుకొని ఇట్లానే పోతాం, వాటినే టార్గెట్ చేస్తామంటే అంత పిచ్చిగా ఆలోచించేటువంటి రాజకీయ చతురత ఈరోజు బీఆర్ఎస్ పార్టీకే సొంతం. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులని ఎక్కువ మొత్తంలో డ్రగ్స్కి
వైన్ షాపులకి మందుకి అలవాటు చేసి వాళ్ళని తాగుబోతులుగా మార్చినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. బడుందో లేదో ఊరుకు కానీ గల్లీకి ఒక వైన్ షాప్ కనపడుతుంది, ఏడికి పోయినా కలకాలం మెరుస్తుంది. మళ్ళీ లైట్లు ఆ స్కూళ్ళకు పెయింటింగ్లు ఉండవు, మా వైన్ షాప్లకు మాత్రం లైట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి. ఇది మీ ఘనత. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ నుండి మొదలుకుంటే కింద ఉన్నటువంటి జోగులాంబ గద్వాల వరకు కూడా కనీసమైనటువంటి విద్యా ప్రమాణాలు లేవు. ఏ స్కూల్లో చూసుకున్నా రిక్రూట్మెంట్లు లేవు, ఏ స్కూల్లో చూసుకున్నా కూడా విద్యా వసతులు లేవు. పోరగాళ్ళకు చదువు చెప్పడానికి పిల్లలు ఎక్కువ ఉన్నారు కానీ టీచర్లు లేరు. ఉన్న టీచర్లు కూడా ఇంగ్లీష్ మీడియంలో అక్కడ విద్య జరగట్లేదని చెప్పి ప్రైవేట్ స్కూళ్ళకు పోతారు. ఇక్కడ జరిగే దరిద్రం ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళని మీరు ప్రోత్సహించడం, ఇంకా ఆ ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు చావడం. ఈ స్టోరీ మొన్న కూడా చెప్పినా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫీజులు కట్టట్లేదని పోరగాలు చదవకపోయినా కూడా మార్కులు ఎక్కువ వేస్తున్నారట. ఇది మన చదువుడు. కనీసం గ్రాడ్యుయేషన్ పీజీ అయిపోయినటువంటి విద్యార్థులు కూడా వాళ్ళ పేరు స్పెల్లింగ్ వస్తలేదయ్యా. కనీసం 5-6 తరగతి చదివే పోరగాళ్ళకు ప్లస్సులు మైనస్లు చేయలేకపోతుర్రు. ఇక మీ మనవడు, మీ కొడుకు హిమాంశు జరిగే ఆ ఇంటర్నేషనల్ హై స్కూల్లో లెక్క లేదు మిగతా పోరగాళ్ళ పరిస్థితి. ఆ ఆక్రెడ్ స్కూల్ ఉంది కదా, అట్లా లేదే. మరి తెలంగాణ రాష్ట్రం రెవెన్యూ మిగులు రాష్ట్రం, ఒక ధనిక రాష్ట్రం. భారతదేశంలో ధనిక రాష్ట్రాలలో ఒకటైనటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినటువంటి ఘనత మీది కాదా? మీదే. మరి ఇంకెట్లా మాట్లాడుతున్నారు? ఈ స్టాఫ్ నర్సుల నియామకాలు మీరే ఇట్లా చేస్తారు. ఇప్పుడు మీ మల్లారెడ్డి ఏమంటున్నాడు, 28 రాష్ట్రాలలో ఎక్కడ కనీసం 2 రాష్ట్రాలలో ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీఎంలు, 2 రాష్ట్రాలలోనే ఉన్నాయని ఇగిలించుకుంటూ నవ్వుతున్నావు. పైసలు ఉంటే ఇంత ఎంత జోకరా నువ్వేమన్నా? ఏందవ్వది పిచ్చినావు, గిట్లా నవ్వుతున్నావు. ఒక మంత్రి పదవిని ఇన్ని రోజులు అనుభవించున్నటువంటి వ్యక్తి అయినా బీఆర్ఎస్ వాళ్ళు ఎవడన్నా తెలివి ఉన్నోనికి మంత్రి పదవి ఇత్తగా, అందరికీ భూ కబ్జాలు చేసినోనికి, చదువు రానోనికి, ఫెయిల్ అయిన వాళ్ళకి, పైసలు ఇచ్చిన వాళ్ళకి, హత్యలు చేసేటోడికి, సారాదందాలు చేసేటోడికి, వీళ్ళకి మీరు మంత్రి పదవులు కట్టబెడితే అట్లనే ఉంటుంది కథ. నవ్వుకుంటూ ఇగిలించుకుంటూ చెప్పే సమాధానాలు. మేము కట్టినాం, యాదగిరి గుట్ట కట్టినాం, మేము అది కట్టినాం, అప్పులు కాకుండా ఉంటాయా? ఎవడు కట్టమన్నాడయ్యా నిన్ను? యాదగిరి గుట్ట మేము కట్టమన్నా? వచ్చే పైసల కోసం, ఆ నిధులను మళ్లించుకోవడం కోసం, మీ రియల్ ఎస్టేట్ల కోసం, దగ్గరలో భూములు అమ్ముకోవడం కోసం, మీ చుట్టాలకు జాబులు ఇప్పించుకోవడం. ఇక గిది మీ స్థితి. ఈ కిందులో ఉన్న దృష్టి ప్రజా వ్యవస్థ మీద, ప్రజాపాలన మీద మీకు లేదు. ఉన్నా ఇప్పుడు ఓర్చుకోలేకపోతుర్రే. అందుకే కాంగ్రెస్ పార్టీ నియామక పత్రాలు ఇస్తుంది. మీరు ఇస్తా అంటే ఆ రోజు ఎవరు వద్దనిలే, మేము ఇవ్వాలనే కొట్లాడినాం. అయాల సొయ్యి లేదు కానీ ఇవాళ విమర్శ ఎప్పుడు విమర్శించాలి, ఒకటి కావాలి. ఇంకా అదేదో ఒకటి రాసుకుంటూ ఉంటాం, ఏదో ఒకటి మైండ్లో అనుకుంటూ ఉంటాం, వచ్చి మీడియా ముందు కక్కుతూ ఉంటాం, అది బయటకు వస్తుంది. ఎవడో ఒకటి నమ్ముతాడు. మీ ఫ్యాన్స్ ఉంటారు కదా, మీ ఫ్యాన్స్ ఒక 15-20 ఎకరాలు ఊర్లలో 50-100 ఎకరాలు నోటికి 5 మంది ఎత్తవాడు ఎట్లుంటాడు, ఊగిపోతాడు కదా. ఆ ఊగిపోయే ఘటనలా మిమ్మల్ని మోసేటోళ్ళు ఉంటారు భుజాల మీద, మీ మల్లారెడ్డి లాంటి వాళ్ళు. ఆయన ఏమంటాడు తెలుసా, అసలు నాకు పైసలే పడతలేవు, ఎన్నో 5 ఎకరాలకు 10 ఎకరాలకు పడతాన్నట్టుంది. లెక్కలది బయటిది చేత కాదు, చూపెట్టమను. చెయ్యరు. ఎందుకు చేస్తారని దొంగ పనులు కదా. ఆ కాలేజీలు నడపడం, ఆ కాలేజీలు నడిపే చరిత్రేనాయా నీది? ఏం డెసిగ్నేషన్ ఉంది, ఏం కథ, ఏం చదువుకున్నావు, పోరగాళ్ళకి ఏం చదువులు చెప్తుర్రు? తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత దుర్భరంగా పరిపాలించడం, ఇంత 10 సంవత్సరాలలో విద్యా వ్యవస్థను భ్రష్టుపరిచినటువంటి ఘనత ఉండి కూడా మీరు ఈరోజు నియామకాల మీద మాట్లాడడం సిగ్గు అనిపిస్తలేదా? సిగ్గు అనిపించాలి జర. ఇంకోసారి మాట్లాడకండి, అన్నీ సరి చేసుకొని మాట్లాడండి ఈసారి. ఇక అదే మేము అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేము.